శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు మస్తక హస్తరేఖలాధారంగా వ్యక్తుల ఆయు పరిజ్ఞానం. మహేశ, ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి చెడు బుద్ధులు సంక్షిప్తంగా వర్ణిస్తాను. అరికాళ్ళు అరిచేతులు కోమలంగా మాంసపుష్టితో రక్తవర్ణంలో ఉండి, పాదాలు చేతులు ఎత్తుగా చెమట పట్టకుండా రక్తనాళాలు ముడులు కనబడకుండా ఎవరికైతే ఉంటాయో అతడు రాజవుతాడు. అరికాలులో అంకుశ చిహ్నమున్నవాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదం, వెచ్చటి శరీరం, రక్తవర్ణంలో ముక్కలు కాకుండా నల్లగీతలు లేకుండా ఉండే గోళ్లు కూడా రాజలక్షణాలే. కాలివేలు ఒకదానికొకటి తగులుతూ ఉండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగా ఉన్నవాడు తెల్లగా పొరల్లాటి గోళ్లు, పాదంపై నరాలు ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టి రంగులో పాదాలున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు, నల్లని పాదాలవారు తాగుబోతు, తెల్లని పాదాలవాడు తిండిబోతు. కాలి బొటనవేలు దిబ్బగా ఉండేవాడు భాగ్యహీనుడు. వికృతంగా ఉండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా చిన్నదిగా విరిగినట్టుండేవాడు కష్టాల పాలవుతాడు. కాలి చూపుడు వేలు బొటనవేలు కన్నా పెద్దది గలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్లు పాడైపోయినట్టు కనబడేవానికి శీలముండదు. అలాగని కామభోగము అనుభవంలోకి రాదు. తొడలపై రోమాలుంటే ధనం నిలవదు. తొడలు చిన్నవిగా ఉంటే ఐశ్వర్యం పడుతుంది, కానీ బంధనాల్లో ఉండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు రాజ్యం సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా ఉండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు. మోకాలు మాంసరహితంగా ఉన్నవానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్ర హేతువు. మోకాళ్ళు కాస్త కిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్నైనా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసం ఉన్నవాడు రాజవుతాడు. శ్రేష్టమైన పశు పక్షి గమనం కలవాడు రాజుగాని గొప్ప ధనికుడు కాగలడు. రాజుగాని గొప్ప ధనికుడు కానీ కాగలడు. కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడు. ఎరుపు నలుపు కలగలిసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు అవుతాడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తం గలవాడు 7 ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడీ లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణం. పులి, సింహం లేదా కప్ప కడుపు రాజలక్షణం. పులి వంటి పీఠం సేనాపతి లక్షణం. సింహం పీఠం వలె పొడవుగా ఉండే పీఠం గలవానికి బంధనాలు ఎక్కువ. తాబేలు పీఠం సకలైశ్వర్య సంపన్న లక్షణం. విశాలంగా ఎత్తుగా పుష్టిగా రోమయుక్తమైన వక్షస్థలం గల పురుషుడు శతాయువు. ధనవంతుడై అన్ని భోగాలు అనుభవించగల అదృష్టవంతుడు కాగలడు. చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తులా వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్ని ఆర్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత వృక్ష చిహ్నాలున్న వాని వద్ద లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలం, బరిసే, బాణం, తోమరం, ఖడ్గం లేదా ధనుస్సు వంటి చిహ్నం ఏదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కాని శంఖం కాని ఉండే సముద్ర ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటనవేలులో యవధాన్యపు గుర్తున్నవాడు అన్ని విద్యల్లో ఆరితేరిన వాడవుతాడు. ప్రవక్త కూడా కాగలడు. చిటికన వేలి కింద నుండి చూపుడు వేలి మధ్య దాకా ఆగకుండా పయనించే రేఖ గలవాడు 100 ఏళ్ల దాకా జీవిస్తాడు. పాము పొట్టవలే పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా, వెడల్పుగా, గంభీరంగా, గుండ్రంగా ఉన్న బొడ్డుగల పురుషునికి ధనధాన్యాలు, సకల భోగాలు ఉంటాయి. పొట్టిగా నీచంగా ఉండే నాభిగల వానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి కింద విషమంగా ఉండే బొడ్డుగల వానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్ధికి, ఎడమవైపు వంగే బొడ్డు శాంతికి సూచకాలు. 100 దళాల కమలానికి ఉండే కర్ణిక లాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత ఉన్నవాడు శస్త్రంచే చంపబడతాడు. 2 ఉన్నవాడు స్త్రీ భోగి. 3 ఉన్నవాడు రాజు లేదా ఆచార్య పీఠం. 4 ఉన్నవాడు అనేక పుత్రవంతుడవుతాడు. భుజాలు గట్టిగా పుష్టిగా సరిసమానంగా ఉన్న నరుడు రాజవుతాడు, సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా ఉన్నవాడు రాజసమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి ఎగుడు దిగుళ్ళుగా అర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడికుంటుంది. వక్షం 2 వైపులా సమానంగా ధనవంతుడికుంటుంది. పుష్టిగా ఉండే వక్షస్థలం శూరవీర లక్షణం. గడ్డం వంకరగా ఉండేవాడు ధనహీనుడు. ఉన్నతంగా సమానంగా ఉండేవాడు భోగి. బలంగా లేకుండా అణిగి ఉన్నట్టుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలా పుష్టిగా ఉండే మెడ శూరవీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా ఉంటాడు.
చిలుక ఒంటె ఏనుగు కొంగల మెడల వలె పొడవుగా ఉండి శుష్కించినట్లుండే మెడగల వాని వద్ద ధనం నిలవదు. చిన్న మెడవాడు ధనికుడు, భోగి, పుష్టి, దుర్వాసన లేమి, సమత, చిన్న రోమాలు కలిమి, బాహుమూలములకు మంచి లక్షణాలు. అవి ఐశ్వర్యవంతునికి ఉంటాయి. భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికి, ఎగువ దిగువ భుజాలు దొంగకి ఉంటాయి. ఆజాను బాహువులు సర్వశుభ లక్షణం. చేతి పై భాగంలో గోతులున్న వాడికి పిత్రార్జితం లభించదు. పిరికితనం కూడా ఉంటుంది. ఎత్తుగా ఉండే కరతల ఉన్నవాడు దాని కాగలడు. కరతలం విషమంగా ఉండేవాడి జీవితం కూడా కలిమిలేముల సమయమవుతుంది. లక్కవలే ఎర్రనైన అరచేతులు గలవాడు రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఇక ఒక గమ్యం ఉండదు. అదే నల్లగా నీలంగా ఉంటే మత్తు పదార్థాలు సేవించేవాడవుతాడు. గరుగ్గా ఉంటే నిర్ధనుడవుతాడు. చంద్రమండలం వంటి ముఖమున్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు. వంకరగా ముక్కలని అతికినట్టుగా సింహం ముఖం వలె ముఖమున్నవాడు దొంగ. సుందరమై కాంతియుక్తమై మంచి జాతికి చెందిన ఏనుగు వలె పరిపుష్టమైన వదనం రాజలక్షణం. గొర్రె, కోతి ముఖ కవలికలు ధనవంతునికి ఉంటాయి. సాధారణం కంటే పెద్ద, చిన్న, పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా ఉండకూడదు. అలా ఉండి దెంపుడు కనులకు కూడా ఉండేవానికి పుత్ర సంతానం కలగదు. కలిగినా మిగలదు. 4 కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు. కమలదళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు. జీవితంలో కూడా శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు. ధనవంతుడై స్వయం కృషితో పైకొస్తాడు. దానిమ్మ పువ్వుతో సమానమైన నేత్రాలున్నవాడు రాజు కాగలడు. పులి కన్నులవాడు ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాల మారి, పిల్లి లేదా హంస కన్నులవాడు అధముడు అవుతారు. తేనె రంగు, పింగళ వర్ణం కలిసిన కనులు గల ఛాయగల వాణ్ణి లక్ష్మి ఎన్నడూ విడిచిపెట్టదు. గోరోచనం, గురిగింజ, హరతాళం కలిసిన పింగళవర్ణ నేత్రుడు బలవంతుడు, ధనవంతుడు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉన్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం, చిన్న నుదురు ధర్మాత్మునికి ఉంటుంది. లలాట మధ్యంలో 5 అడ్డరేఖలున్నవారు 100 ఐశ్వర్యవంతులై జీవిస్తారు. 4 రేఖలుంటే 80, 3 ఉంటే 70, 2 ఉంటే 60, 1 ఉంటే 40 ఏళ్లు జీవిస్తారు. నుదుటిపై ఒక గీత లేని వారికి 25 ఏళ్లే ఆయుర్దాయం. ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యం ఉండదు. లలాటంలో త్రిశూల చిహ్నం గాని, పట్టి సంగుర్తు కాని ఉన్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడైన రాజు కాగలడు. శిరస్సు గొడుగులాగా ఉండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు, దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో ఉండి సమానమైన పొడవు వెడల్పులున్న తలగలవాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు కలవాడు రాజసమానుడవుతాడు. విరళంగా, స్నిగ్ధమై, కోమలమై, తుమ్మెదల లేదా కాటుక రంగులో ఉన్న కేశములు గలవాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడు. రాజు కూడా కాగలడు. కరుకుగా, బెరుకుగా ఉండే కేశాలున్నవాడు, ముందు వైపు ముక్కలకు తల వెంట్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలనే అనుభవిస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి.